అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతిరోజు అంగన్వాడీ అప్డేట్స్ కోసం, అంగన్వాడీ సమస్యల పట్ల సపోర్ట్ కోసం మన ఛానల్‌లో వస్తున్న వీడియోస్‌నైతే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కనీస వేతన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకా ముఖ్యమైన సమస్య ఏంటంటే తెలంగాణలో గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలు ప్రవేశపెట్టి అదనంగా ఒక విద్యా వాలంటీర్‌ను, ఒక ఆయాను నియమిస్తున్నారు. మరి ఆ అదనంగా నియమించే వాలంటీర్‌కి ఇచ్చే జీతం, ఆయాకిచ్చే జీతాన్ని ఇప్పుడున్న అంగన్వాడీ టీచర్‌కి, ఆయాకిస్తే వీరికి కనీస వేతనం అమలైనట్టు ఉంటుంది. తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లోనే మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం 26,000 అమలు చేసి అంగన్వాడీ కేంద్రాల్లోనే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశపెట్టి ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుండేది. కానీ ప్రస్తుతం అయితే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యా కమిషన్ అయితే గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలోనే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశపెట్టాలని ఇదొక కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇది అంగన్వాడీ టీచర్లకు కూడా అన్యాయం అని చెప్పుకోవచ్చు. మరి దీని మీద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా మీ యొక్క కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇక నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీని గవర్నమెంట్ స్కూల్‌లో కొనసాగించాలా, అంగన్వాడీలో కొనసాగించాలా అనే దాని మీద మీ కామెంట్ కూడా పెట్టండి. ఇక వివరాలకు వెళ్తే ఐసీడీఎస్‌ను ప్రైవేటీకరించొద్దు అంటూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇక్కడైతే సిఐటియు వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం జీతాలు పెంచుతామని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు. తర్వాత సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ, పీఎంసీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, విద్యా బోధన బాధ్యత అంగన్వాడీ ఉద్యోగులకే ఇవ్వాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని, ఒకే ఆన్లైన్ యాప్ ఉండాలని, 5G మొబైల్ ఫోన్లు ఇవ్వాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 వేతనం, అంటే ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా 18,000 కాదు 26,000 వేతనం ఇవ్వాలి. ఆల్రెడీ గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం వేరే 26,000 జీతం ఇవ్వాలి కనీస వేతనం. ఇక పీఎఫ్ అమలు చేయాలని అయితే కోరారు. లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక గతంలో ఐసీడీఎస్ మంత్రి హామీ ప్రకారం 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో 8ని సవరించాలన్నారు. పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని, 3 నెలల పీఆర్సీ, మినీ టీచర్స్కు 11 నెలల ఏరియర్స్, రిటైర్మెంట్ అయిన వాళ్లకు 18 నెలల సీబీఈ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం చట్టం తెచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా ఐసీడీఎస్ను మొత్తం నిర్వీర్యం చేస్తుందని, ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూల్, పీఎంసీ విద్య పేరుతో 5 సంవత్సరాల్లో పిల్లలను విద్యాశాఖకు అప్పగిస్తూ నిర్ణయం చేసిందని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో నిరవధిక సమ్మెకు దిగుతామని కూడా హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ నాయకులు, తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఐసీడీఎస్ 50 ఏళ్ల క్రితం ఏర్పడి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఐసీడీఎస్ను ప్రైవేటీకరించాలనడం, ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పనడం అన్యాయం అని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ యూనియన్లు అయితే, అంగన్వాడీ టీచర్లు అయితే భావిస్తున్నారు. మరి దీని మీద మరి తెలంగాణ ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేయాలి. ముఖ్యంగా అంగన్వాడీలో ఖాళీల పోస్టులు దాదాపు 15,000 ఖాళీ ఉన్నాయి తెలంగాణలో. వాటిని కూడా వెంటనే భర్తీ చేయాలి. ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వాలి. తర్వాత మినీ అంగన్వాడీలో ఖచ్చితంగా మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చారు, వాటిలో ఆయా పోస్టులు భర్తీ చేయాలి. ఇక కనీస వేతనం 26,000 అమలు చేయాలి. పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలి. ఆల్రెడీ ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యోగులకు 3.64% డిఏ పెంచారు. మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు పెంచినప్పుడల్లా ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఎంతో కొంత పర్సంటేజీ ఇక్కడ జీతాలు కూడా పెంచే విధంగా మరి జీవో తీసుకురావాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. వచ్చే క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.